ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజులు. శుక్లపక్షంలో మూలా నక్షత్రం నాడు శ్రీ సరస్వతి పూజ చేసుకుంటాం. ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై అంచున్న తెల్లని వస్త్రం వేసి దానిపై పూజకే కొన్ని పుస్తకాలు ఒకదానిపై ఒకటి పేర్చి పెట్టుకుని శ్రీ సరస్వతి అమ్మవారి మూర్తిని అంటే చిత్రపటాన్ని కూడా పక్కన పెట్టుకుని సరస్వతి పూజ చేసుకోవాలి. ముందుగా సంకల్ప సహిత విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత అమ్మవారి పూజ చేసుకుంటాం. ఈ సరస్వతి పూజకు చేసుకోవలసిన ఏర్పాట్ల వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ముందుగా విఘ్నేశ్వర పూజ అంటే పసుపు గణపతి పూజ చేస్తాం. ఓం నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఎడమ చేతితో ఉద్ధరణ లేదా చెంచా తీసుకుని కొన్ని నీళ్ళు దానిలో పట్టుకుని కుడి చేతి బటన్ వేలుతోటి ఆ నీళ్ళని నెత్తి మీద 3 సార్లు జరుపుకోవాలి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఓం పుండరీకాక్ష ఒకసారి జల్లుకోండి నీళ్ళు. పుండరీకాక్ష రెండోసారి నీళ్ళు జల్లుకోండి. పుండరీకాక్షాయ నమః మూడోసారి జల్లుకోండి. దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం. దీపం వెలిగించారు కదా, వెలిగించిన దీపానికి 2 దీపాలకి కూడా 3 పక్కల కుంకుమ బొట్లు పెట్టండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు నమస్కారం చేయండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అక్షతలు తీసుకుని శిరస్సుపై వేసుకోండి. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్కారం చేసుకుంటూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ సచీపురందరాభ్యాం నమః. శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ప్రార్థన నమస్కారం చేసుకుంటూ ఉండండి. సుముఖైశ్చ గదంతైశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆచమనీయం ఎలా చేయాలి? ఆచమనీయం చేయడం అంటే ఎడం చేతితో ఉద్ధరిణి లేదా చెంచా తీసుకుని దానిలో అక్కడ మీరు పెట్టుకునే నీళ్ళలోంచి కొంచెం నీళ్ళు తీసుకుని కుడి చేతిలో వేసుకుని స్వాహ అన్నప్పుడల్లా ఒక్కొక్క చెంచా చొప్పున ఉదకం లోపలికి తీసుకోవాలి. అలా 3 నామాలు వస్తాయి. మొదలు పెడదామా? ఓం కేశవాయ స్వాహ. నీళ్ళు లోపలికి పుచ్చుకోండి. ఓం నారాయణాయ స్వాహ. మళ్ళీ ఒకసారి నీళ్ళు లోపలికి పుచ్చుకోండి. ఓం మాధవాయ స్వాహ. మూడోసారి నీళ్ళు తీసుకోండి.
చేయగడుక్కుని పక్కన పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షతలు కొన్ని తీసుకుని వాసన చూసి ఎడం చేతి పక్క నుండి వెనక్కి వేసుకోండి. ప్రాణానాయమ్య బొటన వేలు, మధ్య వేలు, ఉంగర వేలుతో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్సువరోం. ఇప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. ఓం మమ ఉపాత్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే. మీరు ఉంటున్న ప్రాంతం, మీ ఊరు పేరు చెప్పండి. సొంతింటి వాళ్ళైతే శోభన గృహే స్వగృహే అని చెప్పుకోండి. అదే అద్దెకు ఉండేవాళ్ళైతే శోభన గృహే వసతి గృహే అని చెప్పుకోండి. సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. నడుస్తున్న తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోండి. సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వయుజమాసే శుక్లపక్షే. ఈనాటి తిథి చెప్పుకోండి. వాసర ఇవాళ వారం చెప్పండి. మూలా శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. గోత్రస్య మీ గోత్రం చెప్పుకోండి. నామధేయస్య మీ పేరు చెప్పుకోండి. పెళ్ళైన వారైతే ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావ్యాప్త్య సిద్ధ్యర్థం వాగ్దేవ్యాః అనుగ్రహేణ ప్రజ్ఞా మేధాభివృద్ధ్యర్థం సకల విద్యాపారంగతా సిద్ధ్యర్థం మమ విద్యా సంబంధిత సకల ప్రతిబంధక నివృత్త్యర్థం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కుడి చేతిలో కొన్ని నక్షత్రాలు వేసుకుని ఉద్ధరణితో కొన్ని నీళ్ళు తీసుకుని కుడి చేతిలో పోసుకుని ఈ కరిష్య అన్న తర్వాత వాటిని మీ దగ్గర పెట్టుకున్న పళ్ళెంలో వదిలిపెట్టండి. ఇప్పుడు కలశ పూజ. దేవుడి పూజకి వాడవలసిన నీళ్ల కోసం ఒక ప్రత్యేక కలశంలో నీళ్లు పట్టుకుంచుకున్నాం కదా, ఆ కలశానికి 3 పక్కల గంధంతో బొట్లు పెట్టండి. దానిపైన కుంకుమ బొట్లు పెట్టండి. కొంచెం అక్షతలు, గంధం, ఒక పువ్వు ఆ కలశంలో వేసించుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సీతాः సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశంలో పుష్పం పట్టుకుని కలశంలో నీడలో శ్రీకారం రాయండి. గంగే చ యమునే చైవ
గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతా ప్రీత్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన దేవం. దేవుడి మీద నీళ్ళు చల్లని పుష్పంతో ఆ కలశంలో నీళ్ళు తీసుకుని ఆత్మానం మేమే కొన్ని నీళ్ళు చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య, అక్కడ మీరు పెట్టుకున్న పూలు ఇతర పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా కలశంలో నీళ్ళు తీసుకుని నీళ్ళు చల్లండి. ఇప్పుడు మనం పూజ చేసిన కలశలోని జలాలనే పూజ మొత్తం దేవుడికి చేసే ఉపచారాలన్నింటికి కూడా ఆ నీళ్ళే వాడాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసి దాని మీద తమలపాకు నుంచి దానిపైన పసుపు ముద్దతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఉంచారు కదా, దానికి ఇప్పుడు మనం పూజ చేస్తాం. ఆ పసుపు విఘ్నేశ్వరుడికి 3 పక్కల కుంకుమ బొట్టు పెట్టండి. ఒక పుష్పం, కొన్ని అక్షతలు కుడి చేతులు పట్టుకుని నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అని అక్షతలు పుష్పం పసుపు గణపతి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఒక పుష్పం పసుపు గణపతి దగ్గర ఉంచండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. కొన్ని అక్షతలు పసుపు గణపతి దగ్గర వేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మాల్ని 2 తీసి పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. మీరు పత్తితో చేసి ఉంచుకున్న యజ్ఞోపవేతాల్లోంచి ఒక యజ్ఞోపవేతాన్ని తీసి పసుపు గణపతికి పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి. పుష్పంతో కొంచెం గంధం తీసుకుని పసుపు గణపతి దగ్గర ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షతలు తీసుకుని పసుపు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. నమః అన్నప్పుడల్లా ఒక్కొక్క పుష్పాన్ని పసుపు గణపతి మీద పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కంధపూర్వజాయ నమః, శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి. 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి పసుపు గణపతికి చూపించి అక్కడ అగరవత్తుల స్టాండ్లో పెట్టేసేయండి.
శ్రీ మహాగణాధిపతయే నమః సాక్షాత్ దీపం దర్శయామి. అక్కడ వెలుగుతున్న దీపాలని ఒకసారి అరచేతితోటి పసుపు గణపతికి చూపించండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. అక్కడ మీరు సిద్ధంగా ఉంచుకున్న బెల్లం ముక్కని పసుపు గణపతి దగ్గర పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం ఉడఖండం నివేదయామి. మీరు దేవుడి పూజ కోసం పెట్టుకున్న కలశలో నీళ్ళని ఆ బెల్లం ముక్క మీద చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉద్ధరణితో కొంచెం నీళ్లు తీసుకోండి. సత్యం ధ్వత్తేన పరిషించామి. ఆ బెల్లం ముక్క చుట్టూరా కుడి చేతి వైపుగా చెప్పి ఆ నీళ్ళని పళ్ళెంలో వేసేయండి. ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. అమృతమస్తు ఒకసారి స్వామికి చూపించి పళ్ళెంలో వేసేయండి. మళ్ళీ రెండోసారి ఉద్ధరణితో నీళ్ళు తీసుకోండి. అమృతోపస్తరణమసి అని మళ్ళీ ఒకసారి స్వామికి చూపించి పళ్ళెంలో వేసేయండి. మనం నివేదన చేయబోయే బెల్లం ముక్కని స్వామికి ఆరగింపు చేస్తున్నట్లుగా 5 సార్లు చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. మీరు సిద్ధంగా ఉంచుకున్న తాంబూలం తీసుకోండి. పూగీ ఫలైశ్చకర్పూరైర్నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర సకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఆరతి కర్పూరం వెలిగించి పసుపు గణపతికి చూపించండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కలశంలో నీళ్ళు తీసుకుని పసుపు గణపతికి చూపించి మీ దగ్గర ఉన్న పళ్ళెంలో వేసేసేయండి. హారతిని కళ్ళకు అద్దుకోండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. పుష్పముకు నక్షత్రం తీసుకుని పసుపు గణపతి దగ్గర సమర్పణ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని స్వామికి నమస్కారం చేయండి. నేను మీకు ఒక శ్లోకం చెప్తాను. ఆ శ్లోకం మీరు కూడా చెబుతూ నమస్కారం చేయండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు కొన్ని నక్షత్ర కుడి చేతిలో వేసుకోండి. దానిలో కొద్దిగా నీళ్లు పోయండి. అది అలా పట్టుకోండి. నేను చెప్పినట్టు మీరు కూడా చెప్పండి. అనేన మయాకృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయాచ శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అంటూ మీ చేతిలో పట్టుకున్న అక్షతలు నీళ్లు కలిపి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పసుపు గణపతికి పూజ చేసిన పుష్పాన్ని అక్షతలను తీసుకుని శిరస్సుపై ధరించండి. కొన్ని అక్షతలు చేతిలో తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి. శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి క్షేమార్థం పునరాగమనాయ చ అంటూ అక్కడ మీరు పసుపు గణపతిని ఉంచిన పళ్ళాన్ని తూర్పు దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ కొంచెం జరపండి. ఇప్పుడు మనం శ్రీ సరస్వతీదేవిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా పూజ ప్రారంభించుకుందాం. 2 పువ్వులు అక్షతలు చేతిలో పట్టుకుని నమస్కారం చేస్తూ ఈ ధ్యాన శ్లోకం చెప్పండి. యా కుందేందు తుషారహార ధవళా
యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ దేవతాయై నమః ధ్యాయామి. ఆ చేతిలో పుష్పాలు అక్షతలు అక్కడ పుస్తకాల మీద అమ్మవారి దగ్గర వేసేసేయండి. ఓం అక్షతలు తీసుకోండి. బ్రహ్మపత్న్యై నమః ఆవాహయామి. అక్కడ అక్షతలు వేయండి. ఓం రమాసన్నుతాయై నమః రత్నసింహాసనం సమర్పయామి. కొన్ని అక్షతలు వేయండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి. అక్కడ మీ కలశంలో నీళ్ళని ఉద్ధరణతో తీసి అమ్మవారికి చూపించి మళ్ళీ పళ్ళెలో వేసేసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి. అక్కడ మీ కలశంలో నీళ్ళని ఉద్ధరణతో తీసి అమ్మవారికి చూపించి మళ్ళీ పళ్ళెలో వేసేసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒకసారి ఉద్ధరణతో కలశంలో నీళ్ళు తీసి అమ్మవారికి చూపించి అక్కడ పళ్ళెంలో వదిలిపెట్టండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. అక్కడ పంచామృతాలు ఉన్నాయి కదా, ఆ పంచామృతాలను ఉద్ధరణతో తీసి అమ్మవారికి చూపించి పళ్ళెంలో వేసేయండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అక్కడ కలశంలో ఉన్న నీళ్ళని ఉద్ధరణతో తీసి అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః స్నానానంతరం వస్త్రయుగ్మం సమర్పయామి. మీరు ముందుగా పత్తితో చేసుకున్న వస్త్రాలని రెండింటిని తీసి అమ్మవారి దగ్గర సమర్పణ చేయండి. మీరు ముందుగా పత్తితో చేసి ఉంచుకున్న యజ్ఞోపవీతాన్ని తీసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమః శ్రీగంధం సమర్పయామి. అక్కడ ఉన్న గంధాన్ని అమ్మవారికి అలంకరణ చేయండి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు కొన్ని అమ్మవారి దగ్గర వేయండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాయై నమః పుష్పాణిం పూజయామి. నేను 108 నామాలు చెప్తాను. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం లేదా కొన్ని అక్షతలు తీసుకుని అమ్మవారికి పుస్తకాలకి కూడా పూజగా చేయండి. ఓం కళ్యాణ్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బాలాయై నమః ఓం యోయాయై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం క్లీం కార్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం ఓంకార్యై నమః ఓం సర్వజనన్యై నమః ఓం హరాయై నమః ఓం పంచదళాక్షర్యై నమః ఓం త్రైలోక్యమోహనాధీశాయై నమః ఓం సర్వశాపూరవల్లభాయై నమః ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం ధీశాయై నమః ఓం సర్వసౌభాగ్యదాయికాయై నమః ఓం సర్వార్థసాధనాధీశాయై నమః ఓం సర్వసిద్ధిప్రదాయికాయై నమః ఓం సర్వరక్షకరాధిపాయై నమః ఓం సర్వరోగహరాధీశాయై నమః ఓం సర్వానందమయాధీశాయై నమః ఓం యోగినీ చక్రనాయికాయై నమః ఓం భక్తానురక్తాయై నమః ఓం రక్తాంగ్యై నమః ఓం శంకరార్ధశరీరిణ్యై నమః ఓం పుష్పబాణేక్షు కోదండపాశాంకుశలసత్కరాయై నమః ఓం సంవిదానందలహర్యై నమః ఓం విద్యాత్రిపురేశ్వర్యై నమః ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం
పూర్వాయై నమః. ఓం నవముద్రేశ్వర్యై నమః. ఓం శివాయై నమః. ఓం అనంగసుకుమారాద్యబలేస్యై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం గుప్తాయై నమః. ఓం గుప్తంతాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యక్లిన్నమదద్రవాయై నమః. ఓం మోదిన్యై నమః. ఓం పరమానందాయై నమః. ఓం కామేశ్వర్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం కళాయై నమః. ఓం పద్మావత్యై నమః. ఓం రక్తవస్త్రాయై నమః. ఓం రక్తభూషాయై నమః. ఓం రక్తగంధానులేపనాయై నమః. ఓం సౌగంధికమిడద్వేణ్యై నమః. ఓం మంత్రిణ్యై నమః. ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం తత్వత్రయ్యై నమః. ఓం తత్వమయ్యై నమః. ఓం సిద్ధాంతపురవాసిన్యై నమః. ఓం శ్రీమత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం కాళినై నమః. ఓం వరదేవతాయై నమః. ఓం కైవల్యరేఖావసిన్యై నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం సప్తమాతృకాయై నమః. ఓం విష్ణుసుతాయై నమః. ఓం దేవసుతాయై నమః. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః. ఓం కిం కిం కిలీభూతగీర్వాణ్యై నమః. ఓం సుధాపానవిరోధిన్యై నమః. ఓం ఆధారవీధీపదికాయై నమః. ఓం స్వాధిష్టాన సమాశ్రయాయై నమః. ఓం మణిపూరసమానాసీనాయై నమః. ఓం అనాహతనివాసిన్యై నమః. ఓం విశుద్ధస్థలసంశ్రయాయై నమః. ఓం అష్టత్రిసంత్కళామూర్త్యై నమః. ఓం సుషుమ్నద్వారమధ్యగామిన్యై నమః. ఓం యోగేశ్వర మనోధ్యాయాయై నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం పురాగమరూపిణ్యై నమః. ఓంకార్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం పంచప్రణవరూపిణ్యై నమః. ఓం భూతేశ్వర్యై నమః. ఓం భూతమయ్యై నమః. ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః. ఓం షోడసన్యాసాయై నమః. ఓం మహాభూషాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం దశమాతృకాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం అరుణాయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం రహపూజా సమావోరాయై నమః. ఓం రావో యజ్ఞనివాసిన్యై నమః. ఓం త్రికోణమధ్యనిలయాయై నమః. ఓం షట్కోణపురవాసిన్యై నమః. ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః. ఓం వసుకోణపురవాసిన్యై నమః. ఓం దశారద్వయావాసిన్యై నమః. ఓం చతురాయై నమః. ఓం శ్రీస్వరూపాయై నమః. ఓం బిందుస్థలమనోహరాయై నమః. ఓం వసుపద్మనివాసిన్యై నమః. ఓం శ్వేతపద్మాసనాయై నమః. ఓం భగవత్యై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాయై నమః. అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. అక్కడ 2 అగరత్తులు తీసుకుని వెలిగించి ధూపం అమ్మవారికి చూపించండి. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీదేవ్యై నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అక్కడ వెలుగుతున్న దీపాలని ఒకసారి అమ్మవారికి చూపించండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ కలసంలో నీళ్లు ఉద్ధరణతో తీసి అమ్మవారికి చూపించి పళ్ళెంలో వేసేసుకోండి. నైవేద్యం, అక్కడ నైవేద్యానికి ఏవైతే సిద్ధంగా ఉంచుకున్నారో అవన్నీ కూడా అక్కడ అమ్మవారి ముందర పెట్టండి.
ఆ పదార్థాల మీద పుష్పంతో నీళ్లు జల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉద్ధరణితో నీరు తీసుకుని ఆ పదార్థాల చుట్టూ కుడివైపుగా తిప్పండి. సత్యంత్వర్తేన పరిషించామి. ఉద్ధరణితోటి కలశంలో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించండి. అమృతమస్తు పళ్ళెంలో వేసేయండి. మళ్ళీ తీసుకోండి. అమృతోపస్తరణమసి అమ్మవారికి చూపించి పళ్ళెంలో వేసేయండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి దేవతాయే నమః. మహానైవేద్యం సమర్పయామి. అక్కడ మీరు నైవేద్యం కోసం పెట్టిన పదార్థాలన్నీ కూడా అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉద్ధరణితోటి కలశంలో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. శుద్ధాచమనే సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు తీసి అమ్మవారికి చూపించి పళ్ళెంలో వేసుకోండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి దేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. అక్కడ మీరు సిద్ధంగా ఉంచుకున్న తాంబూలాన్ని అమ్మవారికి సమర్పణ చేయండి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణితో కలశంలో నీళ్లు కొంచెం తీసుకుని అమ్మవారికి చూపించి అక్కడ పళ్ళెంలో వేసేసేయండి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి దేవతాయ నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఆరతి కర్పూరం వెలిగించి ఘంటానాదం చేస్తూ అమ్మవారికి ఆరతి చూపించండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఉద్ధరణితోటి కలశంలో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. ఆరతిని కళ్ళకు అద్దుకోండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర. ఇప్పుడు నీరాజనం సమర్పించాం కదా. ఇప్పుడు మంత్రపుష్పం 2 పుష్పాలు చేతిలో పట్టుకుని నమస్కారం చేస్తూ ఉండండి. మంత్రపుష్పం. ఓం యాసా పద్మాసనస్థ విపులకటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణామిత శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్మణిగణఖచితైः స్థాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతి గృహే పద్మపత్రాయతాక్షి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాయే నమః. సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. ఆ చేతిలోని పుష్పాలని అక్కడ అమ్మవారి దగ్గర వేసేయండి. 2 పుష్పాలు తీసుకోండి. ప్రార్థన నమస్కార. ఇప్పుడు ఎవరికి వాళ్ళు 3 సార్లు కుడిపక్కగా ప్రదక్షిణం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సరస్వతి. శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి దేవతాయే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. చేతిలోని పూలు అమ్మవారి దగ్గర వేసేసేయండి. కుడి చేతిలో కొన్ని నక్షత్రాలు వేసుకుని అక్కడ కలశంలో నీళ్లు ఉద్ధరణితో తీసుకుని చేతిలో వేసుకోండి. కొన్ని వేసుకుని అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ చ భగవతి సర్వాత్మక శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఆ అక్షతలు నీళ్లు కూడా పళ్ళెంలో వదిలిపెట్టండి. ఓం శ్రీ సరస్వతి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ పూజ చేసిన పువ్వుల్లోంచి పువ్వు, తర్వాత అక్షతల్లోంచి కొన్ని అక్షతలు తీసుకుని ఎత్తి వేసుకోండి. ఉద్వాసనం 2 పుష్పాలు చేతిలోకి తీసుకుని నమస్కారం చేయండి.
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థాని ధర్మాణి ప్రథమాన్యాసంతేహ నాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి దేవత యథాస్థానం ఉద్వాసయామి. నమస్కారం చేస్తూ ఆ పుష్పాలు అమ్మవారి దగ్గర వేసేయండి. ఆ పుస్తకాలు కూడా నమస్కారం చేసుకోండి. స్వస్తి.